ఈరోజు వేరే వాళ్ళ చేనులో అంటే మా డాడీ వాళ్ళ అత్తమ్మ ఉంటుంది మెయిన్ అత్త, వాళ్ళ చేనులో ఇది చేస్తున్నాం ఈరోజు. వర్క్ అయితే నడుస్తుంది కానీ మేఘాలు అయితే మొత్తం డార్క్ అయినాయి, క్లౌడ్స్ అని. వర్షం వస్తుందా ఎట్లా అని ఆలోచన ఉంది కానీ వస్తుందో రాదో తెలియదు, ఎట్లయితే. అందరు ఇప్పుడు తిన్నికి పోయారు, అందుకని ట్రాక్టర్లు అన్నీ అక్కడ నించున్నాయి. 1 2 3 4 5 6 7 8 9 10 మొత్తం 10 ట్రాక్టర్లు ఉన్నాయి. ఇంకా 4 ట్రాక్టర్లు మట్టి పోసే అనుకొని పోసేస్తారు. దానికి వెళ్తా దొరికింది, వెళ్తుంది అది వర్క్ నడుస్తుంటే మా బావ ట్రాక్టర్ కింద పడిపోయింది. అట్లా నుంచి సైడ్కి కిందకి దింపుతున్నాడు అండ్ ఆ ట్రాక్టర్ కింద పడిపోయింది. ఈరోజు వర్క్ అంతా అది చేసి డ్రైవర్ ఇంకా రానంద లేడు. ఎట్లా నుంచి చూడండి కింద పడతాయి. ట్రాక్టర్ పనులకి ఇట్లా ఉంటాయి. ట్రాక్టర్ నడిపే వాళ్ళు చూసి నడుపుకోవాలి చూడండి ఇప్పటి నుంచి. రైట్ లేదు వస్తా పోతుంది మెల్లే బా. రైట్ ఏం కాలేదు, సీనియర్ కాదురా. ఏ ఇంతకుముందు గారే అని పడుతుండే. మొత్తం మట్టి కొట్టింది, అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడేమో దాన్ని ఈ కుప్పల్ని మొత్తం లెవెల్ చేస్తారు అన్నట్టు. ఇప్పుడు చూడండి ఇక్కడ నుంచి ఇక్కడ ఒక చిన్న రాయి, ఆ రాయి వరకు మాది యువతల, అవతలనేమో మా పెద్ద అయినా ఉన్నది. ట్రాక్టర్ అయితే నడుస్తుంది. ఇక్కడ నుంచి అక్కడ ట్రాక్టర్లో ఉన్న ట్రాక్టర్ వస్తాయి, ఇదైతే నడుస్తుంది. ఇక్కడ సైడ్ అవతల నడుస్తుంది. కుప్పలని లెవెల్ చేస్తారు. దగ్గర ఇవన్నీ కుప్పలు ఉన్నాయి. దగ్గర 3,000 చిల్లర ఉన్నాయి అన్ని కుప్పలు. 3,000 అబౌవ్ ఉన్నాయి కుప్పలు అన్నీ. ఈ కుప్పలు అన్నిటినీ ఇట్లా లెవెల్ చేయాలి వీటిని అన్నిటినీ. మొత్తం ఇవన్నీ కుప్పలు మొత్తం లెవెల్ చేసిన తర్వాత మొత్తం ఇట్లా నీట్గా అయింది. నా వాయిస్ అనేది చేంజ్ అయింది అంటే నా వాయిస్ నాకు కొంచెం ఫీవర్ వచ్చింది. మొత్తం చూడండి ఇట్లా ఎంత మంచి. ఇప్పుడు 2 ట్రాక్టర్లు వచ్చినాయి. ఈ 2 ట్రాక్టర్ తోటి మొత్తం క్లియర్ చేస్తారు అనుకుంటున్నాను. మా అన్న వాళ్ళతో పెడతారు, అవతల పెట్టమని చెప్పారు మా అన్న. అవతల పెట్టిస్తారు ట్రాక్టర్. ఇది ఒకటి మనకి సరిపోతుంది. ఇప్పుడు కొట్టిన తర్వాత బుడ్డలు మొత్తం లెవెల్ చేసిన తర్వాత ఇట్లా అయింది చూడండి. ఇట్లా అయింది, ఇట్లా కుప్పలు ఉన్నది మొత్తం. ఇట్లా మొత్తం ఎక్దమ్ లెవెల్. అసలు మేము ఇప్పుడు దగ్గర 25, 26, 27 years వరకు అప్పుడు మా తాత వాళ్ళు ఉన్నప్పుడు ఎప్పుడో వెనకటికి చేస్తుంటంట ఇది పొలం. ఇప్పుడు ఇన్ని ఇయర్స్ అవుతుంది కదా, 26, 27 years అవుతుంది కదా. ఇప్పటివరకు ఇంట్లో ఏం పని చేసినా ఏం కాలేదు. అందుకనే డబ్బులు ఖర్చు
ఇది మొత్తం మట్టి మొత్తం ఇచ్చేయడానికే దగ్గర 5 lakh అవుతుంది. 5 లక్షలు మట్టి పోపేయడానికి, లెవెల్ చేయడానికి. ఇంకా పక్కన ఏమంటారు, వర్షం పడ్డ తర్వాత ఏమంటారు నాగర్లతో టాప్ వేసి వేసాలనే మన ఒక పంటకు నార్మల్గా ఇట్లా ఇచ్చేస్తాం. తర్వాత పల్లీలు వేస్తాం, ఇలా వేరుశనగ వేస్తాం. ఇదంతా ఇదేమో మా అన్న వాళ్ళది. ఇదంతా ఇక్కడ నుంచి అక్కడ వరకు ఇది అంతా మాది. ఇది మొత్తం